సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చూద్దాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చాలా మాటలు వింటూ ఉంటాం. మనం బయట ప్రజలు చెప్పే మాటలు వింటాం, ఎదురింటి వాళ్ళ మాటలు వింటాం, పక్కింటి మాటలు వింటాము. అదేవిధంగా మన ఈ లోకంలో చూసినట్లయితే మరి అన్ని మాటలు మనం వింటూ ఉంటాం మనం. కానీ అవన్నీ కూడా మనకి ఏమాత్రం మనకి సహాయం చేయవు. మనకి అవి మాత్రం కూడా మనకి కృపనివ్వు. అదే దేవుని మాట మనం చూసినట్లయితే అది సాంగత్యం కరెక్ట్గా మన జీవితానికి సరిపోయినట్లుగా, మన మనసుకు సరిపోయినట్లుగా దేవుని వాక్యం ఉంటుంది. ఈ దే గివ్ లైఫ్, అది మనకి దేవుని వాక్యం మనకి జీవమునిస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క లోకం చూసినట్లయితే ఈ లోకంలో మాటలు ఏవి కూడా మనకి నిరీక్షణ కానీ విశ్వాసాన్ని ఎంత మాత్రం ఇవ్వవు. అవన్నీ కూడా మనకి మరి అవేమాత్రం ఇవ్వవు, మనకి నిరీక్షణ కానీ విశ్వాసం మనకి ఇవ్వవు. కాబట్టి ఆ మాటలు కాదు కానీ నా మాటలు వినమని ఇక్కడ చెప్తున్నానంటే, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గు అంటున్నాడు. అంటే ఆయన మాటలు వినటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని మాటలు వినటం ద్వారా మన జీవితాలు బాగుపడతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని మన జీవితంలో మనము దేవునికి నమ్మకంగా ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అంటున్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకించము. దేవుని వాక్యం ఎంతైనా మన జీవితం మన శరీరానికి ఆరోగ్యానికి అదేవిధంగా మన యొక్క మనకి అటువంటి కృపని ఇస్తుంది. దేవుని వాక్యం మన జీవితంలో మనకి ఆ కృపని ఇస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త చూద్దాం, 8వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, ఆ యొక్క శతాధిపతి అక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాటలు విని అతని హృదయంలో ఆయనకు ఒక విశ్వాసం కలిగి ఆయన మాటలు చెప్తున్నాడు. మీరు చెప్తున్న మాటలు నాకెందుకనో నా హృదయంలో ఎందుకో అది నిరీక్షణ ఇస్తున్నాయి. కాబట్టి నేను ఈ మాటలు పట్టుకొని నాకు మరి ఎవరెవరికి ఏం కావాలో దాన్ని నేను జరిగిస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. చదువు. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని వీ మస్ట్ సెట్ అవర్ హార్ట్స్, మన యొక్క హృదయాల్ని దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే అది మన హృదయంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి తేడాలను తొలగిస్తుంది. కాబట్టి మన హృదయాన్ని మరి బాగు చేస్తుంది. కాబట్టి మనకు దేవుని వాక్యం ఉంది చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే గాడ్స్ వర్డ్, దేవుని మాట విన్నట్లయితే అది మన జీవితానికి మేలు చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. చదవం నెక్స్ట్. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. చూసినట్లయితే దేవుని మాట ఎంతో ప్రాముఖ్యం. దేవుని మాట విన్నట్లయితే ఆ మాటని మనం యథావిధిగా తీసుకున్నట్లయితే, ఆ మాట ప్రకారం మన జీవితాన్ని మార్చుకున్నట్లయితే, మన మనసును మార్చుకుంటే, మన హృదయాలు మార్చుకుంటే అవి తప్పకుండా మనకందరికి కూడా మనకు మేలు చేస్తాయని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని నేను శతాధిపతి నేను మాట్లాడినప్పుడు ప్రజల దగ్గరికి వాడిని వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్తారు, రమ్మంటే వస్తారు. అంటే ఆ మాటకు అంత ప్రభావం ఉంది, ఆ మాటకి ఎంతో మరి విలువ ఉన్నది. కాబట్టి అందుకని చెప్తున్నాడు, మీరు మాట సెలవిస్తే చాలని చెప్తున్నారు. దేవుని మాట మనకు సెలవిస్తే చాలని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఆ శతాధిపతి యేసుప్రభుతో మాట్లాడుతున్నారు, జస్ట్ గివ్ మీ ఎ వర్డ్, మీ మాట నాకు ఇస్తే చాలు, మీ మాట నాకు చెవిలో పడిందంటే ఆ మాట ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు నేను చూడగలుగుతానని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే దేవుని మాట అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మాట మన హృదయంలో ఉంటున్నట్లయితే ఆ మాట ద్వారా గొప్ప కార్యం జరగడానికి ఎంతో అవకాశం ఉందండి. చూద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. జెరమియా చాప్టర్ 15 వర్స్ 16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును
నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అంటున్నాడు. మనము దేవుని మాటలు మనము భుజించాలి. తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును ఏం కలుగజేస్తున్నాయి, మనకి హృదయానికి సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేస్తాయి. దేవుని మాటలు ఏం చేస్తాయి, మనకి మన హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తాయి. వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట విన్నట్లయితే మరి నీలో విశ్వాసం వస్తుంది, నిరీక్షణ పెరుగుతుంది, నీలో ఒక నూతన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే దేవుని మాటలు అంత గొప్పవి, అంత శక్తి గలవి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మాటలు వినటం చాలా ప్రాముఖ్యం. మీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అంటే తినేశాడు. తిన్నాడంటే లోపలికి మరి తీసుకున్నాడు, అంటే ఆయన శరీరంలోకి, ఆయన అవయవంలోకి ఆయన వాక్యం తీసుకున్నాడు. కాబట్టి మనం ఆహారం తిన్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ప్రతి అవయానికి వెళ్తుంది అనమాట. అంటే ఆహారం ఏదైతే తిన్నామో అది మన శరీరంలోకి వెళ్తుంది, మన యొక్క కాళ్ళకి చేతులకి అన్నిటికీ కావాల్సిన శక్తిని మనకి ఇస్తుంది. అలాగే ఏం చెప్తుందంటే దేవుని వాక్యం విన్నప్పుడు ఆ మాట నేను భుజించి తిని, నేను మాట విన్నప్పుడు ఆ మాటని లోపలికి నేను పంపించినప్పుడు ఏమైందంటే నీ మాటలు నాకు దొరకగా అనేటువంటి వాటిని భుజించి తిని, వాటిని ప్రక్కన పెట్టలేదు కానీ తినడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును కలుగజేస్తాయి. నీ మాటలు విన్నప్పుడు నాకు ఆనందము కలుగజేస్తాయి. అంత మాత్రం కాదు కానీ నా హృదయమునకు మరి ఆనందమును కలుగు చేయవచ్చున్నవి అంటున్నాడు. దేవుని మాటలు విన్నప్పుడు మన జీవితం మార్చబడుతుంది. అదేవిధంగా మనము మరి దేవునికి నమ్మకంగా ఉండడానికి అవకాశం ఉందండి. అందుకే దేవుని మాటలు అనేవి చాలా ప్రాముఖ్యం ఉంది. అదే రోమిలు రాసిన పత్రిక చూద్దాం, 5వ అధ్యాయం 5వ వచనము, రోమన్స్ చాప్టర్ 5 verse 5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకనగా మనకి ఈ నిరీక్షణ మనకి ఎప్పుడు కూడా సిగ్గుపరచనివ్వదు. ఎందుకంటే దేని మాటలు దేని వల్ల వస్తాయి? ఆ మాటలు అవన్నీ దేవుని యొక్క వాక్యం వల్ల మనకి ఆ మాటలు వస్తాయి. చూద్దాం ఒకసారి, రోమన్స్ చాప్టర్ 5 verse 5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ ఎలా కుమ్మరించబడుతుంది? మనకి ఎలా కుమ్మరించబడుతుంది? దేవుని వాక్యము ద్వారా మాత్రమే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. నౌ హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ అస్. మరి దేవుని యొక్క నిరీక్షణ నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరచనివ్వదు. ఆ వర్డ్స్ ఎలా వస్తాయి మనకి, ఆ మాటలు ఎలా వస్తాయి, ఆనందం ఎలా కలుగుతుంది, ఆ సంతోషం ఎలా కలుగుతుంది అంటే వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట విన్నప్పుడు ఉంటాయి. అందుకని నౌ హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ అస్ బికాస్ ద లవ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బిన్ షెడ్ అబ్రాడ్ ఇన్ టు అవర్ హార్ట్స్. మన హృదయంలోకి దేవుని ప్రేమని మరి ఆ మాటలు మన హృదయంలోకి పంపిస్తాయి. దేవుని మాట మన జీవితంలో పంపించినప్పుడు, ఆ మాట విన్నప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి సంతోషము, ఆనందము, మరి జీవము అన్నీ కూడా మనలో ప్రవహిస్తాయి. కాబట్టి మన హృదయంలో ఒక సంతోషాన్ని, ఒక నిరీక్షణ దయచేస్తాయి. కాబట్టి మనం దేవుని మాటలు విన్నప్పుడు మాత్రమే మనకు సంతోషం కలుగుతుంది. దేవుని మాటలు కాకుండా ఎవరి మాటలు విన్నా సరే, ఏ మనుషుల మాటలు విన్నా సరే మన హృదయం సంతోషపడదు. కానీ దేవుని మాట వింటే తప్పకుండా మన హృదయం సంతోషపడుతుంది. అందుకని మనం దేవుని మాటలు మనం ఉండాలి. రోమన్స్ చాప్టర్ 5 verse 5 చదవము సార్. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మన హృదయంలో దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడుతుంది. ఎలా కుమ్మరించబడుతుంది? దేవుని యొక్క వాక్యము ప్రకటించడం ద్వారా, ఆ వాక్యము ద్వారా మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ, దేవుని కార్యం మన జీవితం జరుగుతుంది. కాబట్టి మన శరీరం మనం భుజించినప్పుడు మన శరీరం అందరికీ కూడా ఆయన యొక్క వాక్యం మనలో ప్రవహిస్తుంది. కాబట్టి ఆ వాక్యం ద్వారా మనకు వచ్చేటువంటి మరి ఆ గొప్ప కార్యం మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అందుకనే ద హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ అస్. మనల్ని ఎప్పుడు కూడా దేవుని ఎందుకు నిరీక్షణ ఏదైతుందో మనల్ని ఎప్పుడు నిరాశపరచదు. కాబట్టి ప్లీజ్ డు నాట్ లూజ్ హోప్. నీ జీవితంలో ఎప్పుడు కూడా నిరీక్షణ లేకుండా నీ జీవితాన్ని ఉంచవద్దు. ఎందుకంటే ద హోప్ నిరీక్షణ అయితే మనకి ఒక నూతనమైన ఆలోచన ముందుకు ఇస్తుంది అనమాట. ఆ నిరీక్షణ లేకపోతే మనకి ముందుకెళ్ళదు, మన మనసు ముందుకెళ్ళదు, మన ఆలోచన ముందుకెళ్ళదు. ఎందుకంటే నాకు నిరీక్షణ లేదు కదా, ఇంకెందుకు ఎక్కడికే ఆగిపోతాం అనుకుంటారు చాలాసార్లు. కానీ వెన్ యూ హ్యావ్ హోప్ ఇట్ విల్ కీప్ యూ అహెడ్. నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఆ నిరీక్షణ ఎప్పుడు నీకు ఉపయోగపడుతుంది. అయితే ఆ నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే నీవు దేవుని మాట వినడం ద్వారా ఆ నిరీక్షణ నీ జీవితంలో కలుగుతుంది. అందుకే మనము దేవుని మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో వెన్ యూ లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట విన్నప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా వినాలి. వెన్ యూ హియర్ ద వర్డ్, దేవుని మాట విన్నప్పుడు మరి ఆ మాటను భుజించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హెజ్కేల్ గ్రంథం చూద్దాం, 37వ అధ్యాయం 10వ వచనం. హెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ హెజ్కేల్ చాప్టర్ 37 verse 10.
ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అక్కడ మనం చూసినట్లయితే వర్స్ 30 ఎజికియల్ 37లో మనం చూస్తే ఒక గొప్ప కార్యక్రమం అక్కడ ఆ సేవకుని జీవితంలో గొప్ప కార్యం జరిగినట్లుగా మనకు కనబడుతుంది. ఆ సేవకుడు వెళ్ళి దేవుని మాట ఎప్పుడైతే ప్రకటించాడో ఆ మాట ప్రకటిస్తూనే చూడండి, చూసినట్లయితే వర్స్ 10 మాత్రం కాదు, దాని ముందు కూడా చదువు. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ఏం చెప్పిన అంటున్నాడు ఆయన? ఐ ప్రొఫెసైడ్ యాజ్ హి కమాండెడ్ మీ అండ్ బ్రెత్ కేమ్ ఇన్ టు దెమ్. ఎలా వచ్చింది బ్రెత్? ఎలా వచ్చింది? ఆయన మాటను ప్రకటించినప్పుడు మాత్రమే వచ్చింది. ఆ మాటను ప్రకటిస్తేనే ఆయనకి బ్రెత్ వచ్చింది, ఊపిరి వచ్చింది. ఆ ఊపిరి రావడానికి ఆక్సిజన్ కాదు, ఇంకేదో కాదు కండి. దేనివల్ల అంటే అది దేవుని యొక్క మాట వల్ల మనకు ఆ జీవం వచ్చిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో ఐ ప్రొఫెసైడ్ యాజ్ హి కమాండెడ్ మీ అండ్ బ్రెత్ కేమ్ ఇన్ టు దెమ్ అండ్ దే లివ్డ్. వాళ్ళు ఏం చేశారు? మనకి వాళ్ళు జీవించారు, సజీవులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం ద్వారా ఉన్నారు. చదువు నెక్స్ట్. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇక్కడ చూసినది 11th verse చూసినది, దెన్ హి సెడ్ టు మీ, సన్ ఆఫ్ మ్యాన్, దీస్ బోన్స్ ఆర్ ద హోల్ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క జనం గురించి చెప్తున్నారు. దే ఇండీడ్ సే అవర్ బోన్స్ ఆర్ డ్రై, అవర్ హోప్ ఈస్ లాస్ట్ అండ్ వీ అవర్ సెల్స్ ఆర్ కట్ ఆఫ్. మనం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు వీళ్ళు? 11th verse. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. బికాజ్ దేర్ వాస్ నో వర్డ్. ఆయన దేవుని మాటలు లేవు, వాళ్ళ దేవుని మాటలు లేవు కాబట్టి మనం దేవుని తెలియనటువంటి వారు మనల్ని చూసినట్టయితే మనకు తేడా తెలుస్తుంది. అప్పుడు మనకి దేవుని వాక్యం మనలో ఉంది కాబట్టి మనలో జీవం ఉంటుంది, మనలో మరి గొప్ప కార్యాలు ఉంటాయి మన జీవితంలో. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, దెన్ ఇండీడ్ సే అవర్ బోన్స్ ఆర్ డ్రై, అవర్ హోప్ ఈస్ లాస్ట్ అండ్ వీ అవర్ సెల్స్ ఆర్ కట్ ఆఫ్. మనం పూర్తిగా నాశనం అయిపోయి ఉంటున్నాడు. బికాస్ దెర్ వాస్ నో వర్డ్. ఆయన దేవుని మాటలు లేవు వాళ్ళకి. అందుకే అంటున్నాడు ఆయన, నా కుమారుడా నా మాటలు నీవు ఆలకించమని చెప్తున్నాడు. వెన్ యూ హియర్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట విన్నట్లయితే అది మనకి ఒక నూతనమైన ఉత్సాహం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, జీవమునిస్తుంది. అందుకే దేవుని మాటలు అనేవి చాలా ప్రాముఖ్యం. అందుకే బైబిల్ అనేది చాలా ఏదో మన పుస్తకంలో చదవడం కాదు ఇది. దిస్ బైబిల్ హ్యాస్ సో మెనీ వర్డ్స్, చాలా మాటలు ఉన్నాయి. ఇట్ విల్ గివ్ లైఫ్, అది మనకు జీవమునిస్తుంది. వెన్ యూ రీడ్ దిస్ వర్డ్ ఇట్ విల్ ఫిల్ యూ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని బలంతో నేను నింపుతుంది, దేవుని కృపతో నింపుతుంది, విశ్వాసం ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. దేవుని మాటలకు ఎంత శక్తి ఉందండి. కాబట్టి మనం వెన్ యూ రీడ్ ద వర్డ్, మనం చెప్తున్నాడు, హీ సెడ్ టు హిమ్, సన్ ఆఫ్ మ్యాన్, దీస్ బోన్స్ ఆర్ హోల్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళ జీవితంలో దేవుని మాట లేకపోవడం వల్ల వాళ్ళ జీవితం పాడైపోయింది. వాళ్ళకి ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. అందుకే వాక్యం లేనటువంటి వారు, వాక్యం సరిగా తీసుకునేటువంటి వారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకే దేవుని మాట మనం తీసుకోవాలి. సో దెన్ హీ సెడ్ టు మీ, సన్ ఆఫ్ మ్యాన్, దీస్ బోన్స్ ఆర్ ద హోల్ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. దెన్ దే సెడ్ అవర్ బోన్స్ ఆర్ డ్రై అప్. మనకి ఎముకలన్నీ కూడా మాడిపోయినాయి, అసలు ఏమి లేవు, దానికి ఎండిపోయినట్టు ఉన్నాయి కానీ అందులో జీవం లేదు. జీవం ఎలా వస్తుందండి? దేవుని మాట ద్వారా వస్తుంది. దేవుని మాట ద్వారా వస్తుంది. కాబట్టి మనకు ఏం కావాలి? దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. చదువు నెక్స్ట్. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మేము ఎలా తెరవబడతాయండి? సమాధులు ఎలా తెరవబడతాయి? యేసు ప్రభు లేచినప్పుడు అన్నీ కూడా సమాధులు తెరవబడ్డాయి. ఎందుకు పడింది అంటే జీసస్ లేచారు కాబట్టి. వెన్ హీ రోజ్ అప్, ఎవ్రీథింగ్, ఆల్ ద గ్రేవ్స్ ఆర్ ఓపెన్డ్. అన్ని సమాధులు తెరవబడ్డాయి. అందుకే మన జీవితంలో కూడా ఏం కావాలి? దెన్ 13:12 verse 12.
నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. Thus says the Lord God, behold, O my people, I will open your graves and cause you to come up from your graves. మీరు మీ సమాధుల నుంచి బయటకు రావడానికి దేవుని వాక్యం ఒకటే మనకి ఆధారంగా ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యం లేకపోతే అటువంటి ఆధారం లేదు. కాబట్టి దేవుని వాక్యం ఒక్కటే మనల్ని పైకి లేవనెత్తగలుగుతుంది. అందుకనే నా కుమారుడా, నా మాటల్ని మీరు ఆలకించమని చెప్తున్నాడు దేవుడు. దేవుని మాటలు ఆలకిస్తే మన జీవితంలో గొప్ప సంతోషమే కాదండి, గొప్ప ఆనందమే కాదండి, గొప్ప రిజరెక్షనే కాదండి, గొప్ప గొప్ప కార్యం మన జీవితంలో జరగడానికి అవకాశం ఉందండి. చదువు యోహాను సువార్త 63 జాన్ చాప్టర్ 6:63. జాన్ చాప్టర్ 6. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. చూడండి 66 ఇట్ ఈస్ అ స్పిరిట్ హూ గివ్స్ లైఫ్ అండ్ ఫ్లెష్ ప్రాఫిట్స్ నథింగ్. ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ టు యూ, నేను మీతో మాట్లాడే మాటలు, నేనైతే మాట్లాడుతున్నా ఆ మాటలు, ఏవైతే మాట్లాడుతున్నానో ఆ మాటలు, ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ టు యూ, దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. ఏం చెప్తుండ ఆయన? చదవము సార్. ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుడు మనతో చెప్పే మాటలు ఎలా ఉంటాయండి? ఉట్టి మాటలు కాదండి, మనుషులు చెప్పే మాటలు కాదు, వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు కాదండి, బయట మనం వినే మాటలు కాదు. మనం ఈ ప్రపంచంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాం. ఈ ప్రపంచం అంతా కూడా మాటలతో నిండి ఉంది మొత్తం. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా మరి జీవింపబడాలి అంటే మనం తప్పకుండా ఆ దేవుని మాటలన్నీ ఒకటే సాధ్యం, దానివల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఏ మాటల వల్ల ఎవరికి జీవం రాదు, నిరీక్షణ రాదు, విశ్వాసం రాదు. మనకి రావాలంటే మనకి దేవుని మాట మాత్రమే మనకి దానివల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకనే దేవుని మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాం. ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ద ఫ్లెష్ ప్రాఫిట్స్ నథింగ్. నీ శరీరం దేనికి అది అవకాశం లేదంటున్నాడు, శరీరానికి ఎటువంటి అవకాశము లేదంటున్నాడు. బట్ నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మామూలుగా మనం వినే మాటలు ఎలా ఉంటాయని మనకు కన్ఫ్యూజన్ తీసుకొస్తాయి, మన హర్ట్ తీసుకొస్తాయి. కొన్నిసార్లు మనం కొంత మాట్లాడితే మనకు గాయపరచబడతాం, కొంత మాట్లాడితే మనకి బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు కొంత మాటలు మాట్లాడితే మాటలు అలాంటివి కాదండి. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనల్ని హర్ట్ చేయవు, కన్ఫ్యూజ్ చేయవు. మనం ఎప్పుడు కూడా మనకి కన్ఫ్యూజన్ తీసుకురావు. ఎందుకు తీసుకురావు అంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా మనకి జీవంతో నిండి ఉంటాయి కాబట్టి దేవుని మాటలు ఎప్పుడు మనకి చాలా ప్రాముఖ్యత. అందుకే దేవుని మాటలు వింటే అది మనకి జీవనిస్తుంది అన్నమాట. సో వెన్ యూ హియర్ ద వర్డ్స్, బయటకు వెళ్తాం మనం, చాలా ఆఫీసులకి అక్కడికి ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. వీ హియర్ సో మెనీ వర్డ్స్, ప్రజల నుంచి ఎన్నో మాటలు వింటూ ఉంటాం. ఎదుటి వాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు మనకు కన్ఫ్యూజన్ అవుతుంది, కొన్నిసార్లు మనకి హర్ట్ అవుతుంది, కొన్నిసార్లు బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. ఇలాంటివన్నీ మనకి ఉంటాయి. కానీ బట్ వెన్ యూ కమ్ బ్యాక్, వెన్ యూ రీడ్ ద వర్డ్, నీ మాట చదివినట్లయితే ఇట్ విల్ అంటే అవి బయటకు తీసేస్తాయి. అవన్నీ కూడా అవి తీసేసి దేవుని సమాధానము, దేవుని నెమ్మది, దేవుని యొక్క మరి కార్యము నీ జీవితంలో జరగడానికి అవకాశం ఉందండి. అందుకే దేవుని మాటకి అటువంటి శక్తి ఉందండి. సో అందుకే అంటున్నాడు, ద ఫ్లెష్ ప్రాఫిట్స్ నథింగ్. శరీరం మీకు ఎంత మాత్రం పనికిరాదు. అది ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ ద స్పిరిచువల్ థింగ్స్. నీ లైఫ్లో మరి ఆ కార్యం జరగాలంటే అది ఎంత మాత్రం సాధ్యం కాదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. కొంతమంది మాటలు మనకు కన్ఫ్యూజన్ తీసుకొస్తాయి, కొంత మాటలు మన హర్ట్ తీసుకొస్తాయి. కొంతమంది మనతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నిరీక్షణ కలుగుతుంది కొన్నిసార్లు, కానీ అది కూడా ఎక్కువ కాలం ఉండేది కాదు. కానీ బట్ వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని మాట విన్నప్పుడు ఆ దేవుని మాట నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. అందుకే మనం ఈరోజు ఇలా ఉన్నామంటే మనం కేవలం దేవుని మాట వల్ల మాత్రమే, దేవుని మాట వల్ల మాత్రమే మనం ఎలా ఉన్నాము. ఈరోజు కూడా మనం దేవుని ఆరాధిస్తున్నామంటే కేవలము దేవుని మాట మనం వింటున్నాం కాబట్టి, ఆ మాటలు మన హృదయంలో పనిచేస్తున్నాయి కాబట్టి, ఆ మాటలు మరొకసారి మనకి నిరీక్షణని, మనకి విశ్వాసాన్ని ఇస్తున్నాయి కాబట్టి, మనం డౌన్ అయినా సరే మళ్ళీ దేవుని మాట మళ్ళీ తిరిగి పైకి లేవనెత్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తారంటే ఆ దేవుని మాటలు మరి జ్ఞాపకం చేసి మళ్ళీ మన పరిశుద్ధాత్మలో మనల్ని పైకి లేపి ఇంకా దేవుళ్ళ ముందుకు వెళ్ళడానికి దేవుని మాటలు ఎప్పుడు మనకు ఉపయోగపడతాయండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటండి? వాట్ హీ విల్ డూ?
యూ విల్ రికలెక్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటని నీకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు దేవుని మాట జ్ఞాపకం చేస్తాయి. వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు డల్లో ఉన్నావు, డౌన్లో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఇబ్బందులో ఉన్నావు, అలాంటి సమయంలో నీవు దేవుని మాట విన్నప్పుడు ఒక్కోసారి ఎవరు లేరు నీ దగ్గర, నువ్వు ఒక్కడే ఉన్నావు, కానీ నీలో దేవుని మీద నీకు ఆధారం ఉంది. అయితే నీలో దేవుని మాట, నీలో ఆ పరిశుద్ధాత్మ దేవుని మాట నీలో బయటికి తీసుకురావడం ద్వారా, ఆ మాటను జ్ఞాపకం చేయడం ద్వారా మరొకసారి నూతన బాణం పొందుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకే మన జీవితంలో దేవుని మాట అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే అంటున్నాడు, చదువు 6:6. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను చెప్పి ఉన్న మాటలు, దేవుని మాటలు జీవము, ఆత్మయు జీవం అంటున్నారు. కాబట్టి దేవుని మాటలు మనకి చాలా ప్రాముఖ్యం. ఆ మాటలే మన జీవితాన్ని మారుస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. చూద్దాం. సామెత కీర్తనలు కదా 4వ అధ్యాయం 13వ వచనం. రెండో మాటని చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. వర్స్ 21. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొను. రెండో మాట ఏం చెప్తున్నా అంటే, మొదటిగా నా కుమారుడు నా మాటలు మీరు ఆలకించండి. జాగ్రత్తగా మీరు దేవుని మాటని ఆలకించండి. వెన్ యూ కమ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటని వినండి, దేవుని మాటని వినండి. వినిపోయి మళ్ళీ వెంటనే దాన్ని ఆ గేట్ దాటుతున్న అవతలకు వెళ్ళగానే మర్చిపోవడానికి కాదు. దేవుని మాటలు విన్నప్పుడు వెన్ యూ నీ కన్నులు ఎదుట వాటి నుండి తొలగిపోనివ్వకము. నీ కన్నులు ఎదుటి నుంచి తొలగిపోకుండా జాగ్రత్తగా మనం కాపాడాలంటే మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయంలో అవి వెళ్లకుండా మన జాగ్రత్త మనం కాపాడుకోవాలి. నీ హృదయంలో ఉండి నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనికము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకుని ఉంటున్నాడు. చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం Proverbs chapter 4 verse 10. నా కుమారుడా, నీవు ఆలకించిన మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. చూడండి, అని ఏం చెప్తున్నా అంటే, నీవు నా ఆలకించిన మాటలను జాగ్రత్తగా చర్చ్లో వచ్చినప్పుడు దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటలను ఆలకించి దాని తర్వాత నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. ఏం చెప్తున్నా ఆయన? నువ్వు గట్టిగా పట్టుకోమంటున్నాడు. దేవుని మాట గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. అంటే వదిలిపెట్టద్దు. ఏం వదిలిపెట్టినా సరే నువ్వు దేవుని మాటను మాత్రం వదిలిపెట్టదు లైఫ్లో. సో వైస్ అండ్ గాడ్లీ మ్యాన్, మరి జ్ఞానవంతులు మరి అటువంటి వారు ఏం చేస్తారంటే, ఈ లోకంలో అటువంటి వాళ్ళందరూ కూడా దేవుని మాటను గట్టిగా పట్టుకుంటారు. దేవుని మాటను గట్టిగా పట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా దేవుని మాటను విడిచిపెట్టకుండా దేవుని మాటను గట్టిగా పట్టుకొని వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని మనం చెప్తున్నాడు, నీ కన్నులు ఎదుట వాటిని తొలగిపోనివ్వకము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకోండి. దేవుని మాటలు మనం ఎక్కడ భద్రం చేసుకోవాలి? మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎప్పుడైతే హృదయంలో భద్రం చేసుకుంటామో అవి ఇక్కడ మాత్రమే ఉంటాయి. మనసులో ఉంటే మాత్రం వెళ్ళిపోతాయి. ఎందుకంటే మన మనసు పరిపరి విధాలుగా మారుతూ ఉంటుంది. కాబట్టి మన మనసులో వెళ్ళిపోతాయి. కానీ హృదయంలో ఉంటే మాత్రం అవి భద్రంగా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. కాబట్టి మన హృదయంలో భద్రపరచుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ 22. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. వర్స్ 23. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. దేవుని యొక్క వాక్యం ఎట్లాంటిదంటే మనకి అవి దొరికిన వారికి అవి జీవమును. మనకేమిస్తుందంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ స్పీక్ టు, దే ఆర్ లైఫ్ అండ్ స్పిరిట్. అవి నీ యొక్క ఆత్మయు జీవమునైనాయి. కాబట్టి అవి దొరికిన వారికి ఏమవుతుందంటే కేవలం దేవుని మాట ఊరికే
మనకి మనకి కనబడడం కాదు, కానీ దేవుని మాట మనం భుజించినప్పుడు మన శరీరంలోకి వెళ్తుంది కాబట్టి, ప్రతి అవయవంలోకి వెళ్తుంది కాబట్టి ఆ దేవుని మాట మన జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి అవకాశం ఉంది. అందుకే అన్నాడు, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. నీకు ఆరోగ్యం రావాలంటే నీకు దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం వెంటనే అడుగుతారు కదా, బ్రదర్ నాకు తలనొప్పిగా ఉంది, ప్రేయర్ చేయండి అంటారు. అంటే అర్థం ఏంటి? మనం దేవుని మాట ప్రకటిస్తే అక్కడ తలనొప్పి తగ్గుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. అందుకని మనం ఏమైనా సమస్య రాగానే మనం ప్రేయర్ చేయండి బ్రదర్ అంటాం. అర్థమైంది? మనం మాట్లాడితే మనం దేవుని మాట ప్రకటించినప్పుడు ఆ మాట యొక్క ప్రభావం అటువంటిది అనమాట. అందుకే మనము దేవుని మాట మనము ప్రకటించాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అప్పుడు అవి ఆత్మీయ జీవమైనవి కాబట్టి మనకి ఇంకా గొప్ప కార్యాలు మన జీవితం జరగడానికి అవకాశం ఉంది. అందుకే అన్నాడు, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. కాబట్టి దేవుని యొక్క మాటను తీసుకుంటే ఆ మాట మన జీవితంలో తప్పకుండా మంచి ఆరోగ్యం ఇస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. కాబట్టి మనం మరొకసారి మన జీవితంలో దీన్ని అవలంబించుకోవాలి, పెంపొందించుకోవాలి. దేవుని మాటను తీసుకొని సర్వ శరీరంకి ఆరోగ్యం కలిగినట్లుగా మన శరీరానికి మనం ఎప్పుడు కూడా తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఆ దొరికిన వారికి జీవమును అంటే ఎవరైతే దొరుకుతుందో, ఎవరైతే దాన్ని పొందుకుంటారో, ఎవరైతే దాని మీద ఆధారపడతారో, ఎవరైతే దాని మీద వాళ్ళు పూర్తిగా ఆనుకుంటారో వారి జీవితం వారికి తప్పకుండా ఆరోగ్యం సమకూరుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటను తీసుకోండి, లోపలికి వెళ్ళిపోండి, హృదయంలోకి వెళ్ళిపోండి, భుజించండి దేవుని మాటని. కాబట్టి దేవుని మాట భుజించడం ద్వారా తప్పకుండా మనకి జీవితంలో కార్యం జరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. అదేవిధంగా చూద్దాం నెక్స్ట్ వర్స్ 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకంటే మన హృదయంలో బాగా మనం కాపాడుకోవాలి, దేవుని యొక్క మాటని మనం చూసుకోవాలి. నీ హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమని చెప్తున్నాడు. అంటే హీబ్రూలో లావా అంటారు, అంటే మోస్ట్ కామన్లీ అబౌట్ హార్ట్, మన హృదయం గురించి మనకు తెలియజేస్తుంది. ఈ థాట్స్ ఇట్ అబౌట్ థాట్స్ అంటే ఆలోచన దయచేస్తుంది. మన యొక్క విల్స్, మన చిత్తమైన తెలియజేస్తుంది. మన డిజైర్మెంట్స్, మనం ఏమనుకుంటాం అవన్నీ తెలియజేస్తుంది. కాబట్టి దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకుంటుంది చాలా ప్రాముఖ్యం. మన హృదయంలో ఏమీ పెట్టుకోకూడదు, మనం దేవుని మాటని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనము దేవుని మాటలు దేవుని మీద ఆనుకోవడానికి అవకాశం ఉందండి. అది చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం ఒకసారి చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. అక్కడ ఏ వాక్యం నివసించాలట? క్రీస్తు వాక్యం మన హృదయం నివసించాలి. అంతేగాని మన చెవుల్లోకి మనం ప్రే చేసుకోవాలి, మన చెవులకి ప్రార్థన చేసుకోవాలి. ఏ మాటలు నన్ను ప్రభావితము చేయకూడదు, ఏ మాటలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. కేవలము దేవుని మాటలు మాత్రమే నన్ను ప్రభావితం చేయాలి. దేవుని మాటలు మాత్రమే నా హృదయంలో భద్రపరచబడాలి. దేవుని మాటలు మాత్రమే అంటే ఇది అంత ఈజీ కాదు, అంత కష్టంగా అంత ఈజీ ఒకరోజు పాట అంటే వాక్యం చెప్తున్నగా జరిగినట్లేం కాదు, కానీ దాన్ని ప్రతిరోజు కూడా వాళ్ళ జీవితంలో అనుభవించాలి. ప్రతిరోజు దాన్ని పెంపొందించుకోవాలి, ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు దే విల్ నో దేవుని మాట ఎంత ప్రాముఖ్యంతో వాళ్ళ జీవితంలో మరి తెలియజేయబడుతుందండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు 360. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అందుకే చెప్తున్నాను, మనకి దేవుని యొక్క మాటలు మన జీవితంలో మన హృదయంలో సమృద్ధిగా మనము సమృద్ధిగా చూసుకున్నట్లయితే అప్పుడు మనం తప్పకుండా దేవుని మాట మన జీవితంలో కార్యం జరిగిస్తుందని మన దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో ఇట్ ఈస్ నాట్ ద ఫ్లెష్, శరీరం కాదండి. ఇట్ ఇస్ నాట్ ఆక్సిజన్, ఇట్స్ నాట్ ఎనీ అదర్ కాంపౌండ్, బట్ ఇట్ గివ్స్ లైఫ్. ఓన్లీ దేవుని మాట మాత్రమే మనకు జీవం ఇస్తుంది. కాబట్టి ఆ దేవుని మాట మాత్రమే మన జీవితాన్ని మారుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. చూద్దాం నెక్స్ట్.
నీ హృదయంలో ఉండేవి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవడం. అంటే ఇంగ్లీష్ చదువు ఒకసారి చూద్దాం. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అందుకే నీ యొక్క మాటలు, దేవుని మాటల్ని నీ హృదయంలో భద్రపరచుకోమంటున్నాడు. భద్రపరచుకుంటే అది చాలా ప్రాముఖ్యమైనదని చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. అంటే హృదయంలో మనం భద్రం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుని మాటల్ని మనకిష్టమైనది కాదు, కానీ దేవుని మాటలు మనం దేవునికి ఇష్టంగా మనం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. కీప్ దమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో దాన్ని భద్రపరచుకోమన్నాడు. చూద్దాం. కీపింగ్ జెనసిస్ చాప్టర్ 2 verse 15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు చెప్పాడు, ఒక మాట చెప్పాడు, కీప్ దట్ యువర్ హార్ట్. నీ హృదయంలో జాగ్రత్త పరచుకో. ఈ మాటలు నేను చెప్తున్నాను, ఈ మాటలు జాగ్రత్త పరచుకో అని చెప్పాడు. దేవుడిని ఆదాం చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, గాడ్ ఫార్మ్ ఆడమ్, హీ పుట్ ఇన్ హిమ్ ఇన్ ద గార్డెన్. ఆయనకు అందులో పెట్టాడు. ఆయన పెడుతూ చెప్పాడు, మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా అన్నీ జీవించాలని చెప్తూ అలా చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే దేవుని మాటను ఆయన జాగ్రత్తగా కాపాడుకోవాలి, హృదయంలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని మాటను తొలగించాడు కాబట్టి ఆయన మరి అక్కడ పాపంలో పడ్డట్టుగా మనకు కనబడుతుంది. అందుకే మనం మరి దేవుని మాట పక్కకు వెళ్ళిపోతే ఏమవుతుంది? పాపం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు కీప్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని మాటని హృదయంలో కాపాడుకోవాలి జాగ్రత్తగా. కాపాడుకుంటే ఎప్పుడు కూడా భయం ఉంటుంది. కాపాడుకుంటే భయం ఉంటుంది, లేకపోతే భయం ఉండదు. దేవుని మాట లేకపోతే ఇంకేదైనా అయితే మాత్రం మనకి భయం ఉండదు. వేరే మాటలు అయితే మనకి భయం ఉండదు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ఆదాము చెప్పాడు, మరి ఆదాము తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు చెప్పాడు ఏంటంటే, నీ మాటలు జాగ్రత్తగా హృదయంలో కాపాడుకుంటే, నువ్వు జాగ్రత్త కాపాడుకుంటే అప్పుడు నీ యొక్క జీవితం మారుతుందని చెప్పాడు. అయినప్పుడు కూడా ఆదాము మరి తప్పు చేశాడు, పాపం చేశాడు. కాబట్టి మరి ఈరోజు వచ్చినటువంటి దేవుని మాట ప్రక్కకు వెళ్ళిపోయింది. కాబట్టి మరి ఇదో ఆదాము చేసినటువంటి తప్పు వల్ల ఈరోజంతా ఈ పరిస్థితి జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అదే చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 9వ వచనం. Genesis chapter 17 verse 9. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, అని చెప్తున్నాను ఏంటంటే, నేను మీకోసం ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాను, అన్నీ జరుగుతానని చెప్పి దేవుని వాక్యం చెప్తూ అని చెప్తున్నానంటే, మీరు చేయాల్సింది ఏంటంటే ఇది మీరు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. చెప్తుంది. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నా నిబంధన మీరు గైకొనవలెను. మీరు నా నిబంధన మీరు చేసుకోవాలి. గాడ్ సెడ్ టు అబ్రహాం, యాజ్ ఫర్ యూ షల్ కీప్ మై కవెనెంట్. నువ్వేం చేయాలి? నీ జీవితంలో ఈ యొక్క నిబంధన నీ జీవితంలో కాపాడుకోవాలి. ఈ నిబంధన ఎంతవరకు అయితే కొనసాగుతుందో అంతవరకు నీ జీవితంలో అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ నిబంధన తీసి పక్కన పెట్టావంటే, నీ సొంతంగా వెళ్ళావంటే మాత్రం నీ జీవితంలో ఏం జరగదని చెప్పి దేవుడి యొక్క వాక్యము అబ్రహాంతో చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. దెన్ గాడ్ సెడ్ టు అబ్రహాం, యాజ్ ఫర్ యూ షల్ కీప్ మై కవెనెంట్ అండ్ యువర్ డెసినెంట్స్ ఆఫ్టర్ యూ త్రూఅవుట్ యువర్ జనరేషన్. ఆయన ఏం చెప్తున్నాడంటే, చదవం ఒకసారి. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. సో గాడ్ సెడ్ టు అబ్రహాం, యాజ్ ఫర్ యూ షల్ కీప్ మై కవెనెంట్. నీవు మాత్రమే, అబ్రహాము మరి ఆయన భార్యని చూసి వీరు మాత్రమే నిబంధన కొనసాగించడం కాదు, కానీ నీ తర్వాత వచ్చే నీ పిల్లల తర్వాత వచ్చే పిల్లల్ని, ఆ తర్వాత అందరూ కూడా ఈ నిబంధనని కొనసాగిస్తేనే వారి జీవితంలో కార్యం జరుగుతుంది. నువ్వు ఒకవేళ కానీ ప్రక్కన తీసి పెట్టేస్తే, మా నాన్న బాగానే ఉన్నాడు కాబట్టి నాకేం కాదని అనుకున్నట్లయితే
నిబంధనలు తీసి ప్రక్కన పెట్టినట్లయితే ఆ యొక్క కార్యము నీ జీవితంలో పొందుకోవడానికి అవకాశం లేదు. నీవు నీ పిల్లలు అందరూ కూడా దేవుని వాక్యాన్ని మరి నీ నిబంధన కొనసాగించాలి, చాలా ప్రాముఖ్యం. గాడ్ సెడ్ అబ్రహాం, యాజ్ ఫర్ యూ షల్ కీప్ మై కవెనెంట్. మొదటిగా చెప్తూ యూ అండ్ యువర్ డిసెండెంట్స్, నీవు మాత్రమే కాదు కానీ నీ సంతతి వారు అందరూ కూడా ఆ నిబంధనని కొనసాగించాలి అని దేవుని మాట వారికి తెలియజేశారు. అందుకని కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటని నీ హృదయంలో భద్రపరచుకోండి. దేవుని మాట ఏం చెప్తుందో ఆ మాట ప్రకారంగా నీవు మరి జీవించడం చాలా ప్రాముఖ్యమైంది. చూద్దాం సామ్ చాప్టర్ 37 వర్స్ 34. కీర్తనల గ్రంథము 37 అధ్యాయం 34 వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఇక్కడ చూసినట్లయితే సామ్ చాప్టర్ 37 వర్స్ 34. వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ కీప్ హిస్ వే. ఆయన ఏం చెప్తున్నా అంటే దేవుని మీద నువ్వు ఆధారపడు, ఆయన మార్గమును అనుసరించు, ఆయన మార్గంలో నీవు అనుసరించు. అంటే దేవుని మాటను తీసుకొని నువ్వు దాని ప్రకారం అనుసరిస్తే తప్పకుండా వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ కీప్ హిస్ వే అండ్ హీ షల్ ఎగ్జాల్ట్ యూ టు ఇన్హెరిట్ ద ల్యాండ్ వెన్ ద వికెట్ ఆర్ కట్ ఆఫ్ యూ షల్ సీ ఇట్. అంటే నీవు దేవుని మాటను కొనసాగించిన వారు కాకుండా నీవు దేవుని మాటను కొనసాగించుకుంటూ దేవుని మాట నీ జీవితంలో తీసుకుంటూ దేవుని మాటని ప్రతిసారి జరిగించుకుంటూ నువ్వు వెళ్తున్నట్లయితే దెన్ యూ షల్ కీప్ యూ షల్ బి ఎగ్జాల్టెడ్. నువ్వు హెచ్చించబడతావు. ఎందుకంటే దేవుని మాట నీ హృదయంలో ఉంది కాబట్టి నువ్వు హెచ్చించబడతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనం ఏం చేయాలంటే దేవుని మాట మన జీవితంలో మరి నెరవేర్చుకుంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అందుకే ఏం చెప్తున్నాడంటే అటెండ్ టు మై వర్డ్స్, నా మాటలు మీరు వినండి. ఇన్క్లైన్ యువర్ సేయింగ్స్, నీ యొక్క మాటలు దేవుని మాట వింటే అది చాలా మంచిది అంటున్నాడు. ఎందుకంటే అది నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఇట్ గివ్స్ లైఫ్ టు యూ. నీ జీవం బ్రతికుంటేనే కదా ఏదైనా, నీ జీవితంలో బ్రతికుంటేనే ఏదైనా పొందుకుంటావు. నువ్వు బ్రతికి లేకపోతే నీకు ఏదొచ్చినా సరే నీకు అవకాశం లేదు. కానీ బ్రతికుంటేనే నీకు పొందుకుంటావు. కాబట్టి నీ లైఫ్లోకి నీ జీవం రావాలంటే దేవుని మాట ఒకటే మరి అది ప్రాముఖ్యమైన దేవుని మాట తెలియజేస్తుంది. అందుకే మనము దేవుని మాట జాగ్రత్తగా కాపాడుకుంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాం ఒకసారి వర్స్ 20 చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 వచనం నుంచి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును. ఆయన ఏం చెప్తున్నాడు? ఇన్క్లైన్ యువర్ సేయింగ్, అంటే నీ మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలి. నీ మాటలు నేను జాగ్రత్త వినాలి. దేవుని మాట మరి వాక్యం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటని జాగ్రత్తగా మనం వినాలి మొదటిగా. ఆ తర్వాత ఏం చేయాలంటే లెట్ నాట్ గో అవే ఫ్రమ్ యువర్ హార్ట్. దేవుని మాటలు వినడం మాత్రమే కాదు కానీ నీ నోట్లో నీ హృదయంలో నుంచి వాటిని బయటికి పోనివ్వద్దు. అంటే అవతలికి వెళ్ళిపోతేనే దేవుని మాట ఎక్కడిదక్కడ పక్కన పడేస్తే దానివల్ల ఉపయోగం లేదంటున్నాడు. వెన్ యూ ఇన్క్లైన్, నీవు దేవుని మాట విన్నట్లయితే దెన్ యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. దెన్ బికాస్ దే ఆర్ గివ్ లైఫ్, అది నీకు జీవనిస్తుంది. అంత మాత్రం కాదు కానీ నీ యొక్క హృదయంలో నుంచి జీవజల దారులు బయటకు వెళ్తాయి. కాబట్టి నీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, నీ జీవితంలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటికీ దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దేవుని మాట మాత్రమే మనకి చాలా ప్రాముఖ్యత మన దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో బికాజ్ ఇట్ ఫ్లోస్ త్రూ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. చూడవచ్చు, చదువుదాం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. హృదయం భద్రపరచుకోమని చెప్తున్నాడు. ఆ తర్వాత నీ హృదయంలో జీవజలధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సో వెన్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్ విల్ సీ. యూ విల్ నాట్ సీ ద మైండ్, యూ విల్ నాట్ సీ ఎనీ హార్ట్, ఏది చూడడు కానీ హీ విల్ సీ ద హార్ట్. నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఏముందో చూస్తాడు దేవుడు. నీ హృదయంలో చూసే దేవుడు మరి నీ జీవితంలో నీకు నీ లైఫ్ గురించి ఆయన మాట్లాడతారు. ఏంటంటే నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి నీ జీవం ఉంటుంది. కాబట్టి నీ జీవజల దారులన్నీ కూడా నీ హృదయంలోంచి వెళ్తాయి. కాబట్టి ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అందుకే మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో మాటలు వింటూ ఉంటాం కానీ ఆ మాటలు కాదు కానీ దేవుని మాటలు ఒక్కటే మనకి జీవముని ఇస్తాయి. కాబట్టి మరొకసారి దేవుని మాటలు మనం విందామని ప్రార్థన చేసుకుందాం.